నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ది రూల్ సినిమా ఎంతటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఎన్నో అంచనాల నడుమ విడుదలై రికార్డులు కొలగొడుతుంది. ఇక పుష్ప ది రూల్ రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో దాదాపు హౌస్ఫుల్ షోలతో విజయవంతంగా దూసుకెళ్తుంది. అయితే హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిస్లాట్లో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక అక్కడికి అల్లు అర్జున్ రావడంతో అతన్ని చూడడానికి భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో తొక్కిసలాట ఘటన వల్ల తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కొత్తగా విడుదలయ్యే సినిమాలకు బెనిఫిట్ షోలను అనుమతించాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఇకపై తెలంగాణలో 7 గంటలకే తొలి షో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సినిమాలపై ప్రభావం పడే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. కాగా జనవరి 10వ తేదీన రామ్ చరణ్ హీరోగా చేసిన గేమ్ చేంజర్ సినిమా విడుదల కానుంది. ఇక జనవరి 14న వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హీరోగా చేసిన డాక్ మహారాజు సినిమా విడుదల కానుంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా భారీ బడ్జెట్ తో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో రాబోయే కొత్త సినిమాల మీద ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా సంక్రాంతి కానుక రాబోయే ఈ 3 సినిమాలకు ఖచ్చితంగా ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రాంబాబు లైన్ లో ఉన్నారు. రాంబాబు, చెప్పండి, మనం చూసుకున్నట్టయితే ఇక నుంచి కొత్తగా విడుదలయ్యే ఏ బెనిఫిట్ షో ఉండదని సినిమాలకి, అలాగే ఇటు
సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో మరి రాబోయే రోజుల్లో భారీ సినిమాలే రాబోతున్నాయి. మరి ఆ సినిమాలకు గండిపడే అవకాశం ఉందంటారా? పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక రేవతి అనేటువంటి దిల్సుఖ్ నగర్ సంబంధించినటువంటి ఆవిడ చనిపోవడంతో దీంతో కోమటిరెడ్డి వెంకరెడ్డి స్పందించడం జరిగింది. సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇటు అల్లు అర్జున్ కానీ లేకపోతే చిత్ర యూనిట్ పైన సీరియస్ కావడం జరిగింది. బెనిఫిట్ షోలతోటి ప్రజలను చంపుతారని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. దీంతో ఇక్కడ నుండి బెనిఫిట్ షోలను కూడా రద్దు చేస్తామని చెప్పి బెనిఫిట్ షోల పైన కీలకమైన నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటివరకైతే ప్రభుత్వం నుండి ఎలాంటి ఉత్తర్వు విడుదల కాకపోయినా కానీ దీనిపైన మాత్రం మొన్న జరిగినటువంటి సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఈ సంఘటన నేపథ్యంలో ఇక నుండి బెనిఫిట్ షోల విషయంలో మాత్రం ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. దీంతో బెనిఫిట్ షోలను రద్దు కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అక్కడ అల్లు అర్జున్ ఈ బెనిఫిట్ షోకి రావడం ఏంటని చెప్పి చిత్ర యూనిట్ కూడా రావడంతో ఒక మహిళ అక్కడ చనిపోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఆ మహిళ కనీసం కూడా సహాయం చేయలేదని చెప్పేసి కోమటిరెడ్డి ఇటు సీరియస్ కావడం జరిగింది. దీంతో ఆ తర్వాత స్పందించినటువంటి అల్లు అర్జున్ 25 లక్షలు కూడా ఇస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఇటు చిత్ర యూనిట్ కూడా 25 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే డిమాండ్ చేయడం జరిగింది. దీనిపైన వీళ్ళందరిపైన కఠినంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. దీంతో ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు కూడా చిత్ర యూనిట్ పైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. పుష్ప 2 సినిమాకు సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి ఈ యొక్క తొక్కిసలాట్లో అక్కడ జరిగినటువంటి కనీసం పోలీసులు చెప్పినటువంటి వివరాల ప్రకారం అయితే అక్కడ ఉన్నటువంటి చిత్ర యూనిట్ కానీ అక్కడ థియేటర్ యాజమాన్యం కానీ తమకు సమాచారం అందించలేదని చెప్పి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. చిత్ర యూనిట్ వస్తున్నట్టు కానీ లేకపోతే నిర్మాత కానీ లేకపోతే హీరో కానీ అక్కడికి వస్తున్నట్టు కూడా కనీసం తెలియదని చెప్పి సమాచారం కూడా ఇవ్వలేదని చెప్పేసి పోలీసులు చెప్పడం కాకుండా వాళ్ళపైన ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటకు కారణమైనటువంటి ఆ చిత్ర యూనిట్ పైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. దీంతో మంత్రి స్పందించడమే కాకుండా ఆ యూనిట్ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని ఇక నుండి బెనిఫిట్ షోల పేరుతోటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరిగినా అక్కడ నష్టం జరిగినా లేకపోతే ఆ ఏరియా కానీ స్తంభింపే చేసేటట్లు లేకపోతే అక్కడ థియేటర్ దగ్గర కానీ థియేటర్ బయట కానీ రోడ్లపైన అటు ప్రజలు మొత్తం గుమిగూడంతో మొత్తం ట్రాఫిక్ కూడా జామ్ అయ్యేటువంటి పరిస్థితి, ప్రజలకు ఇబ్బందులు చేకూర్చేటువంటి ఒక ప్రయత్నం జరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళందరిపైన కఠినమైనటువంటి యాక్షన్ తీసుకుంటామని కూడా కోమటిరెడ్డి చెప్పడం జరిగింది. బెనిఫిట్ షోలను అయితే రద్దు చేస్తామని అయితే చెప్పడంతో ఇప్పటికైతే ప్రభుత్వం నుండి ఇప్పటివరకైతే ఉత్తర్వులు అయితే విడుదల కాకపోయినా కానీ దీనిపైన చర్చించి నిర్ణయం తీసుకొని బెనిఫిట్ షోలపైన ప్రభుత్వం నుండి అయితే ఉత్తర్వులా లేకపోతే ఆర్డర్ జారీ చేయడమా లేకపోతే ఏదో ఒక నిర్ణయం అయితే ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతోంది. వెన్నెల చూసుకున్నట్టయితే ఇటు సినీ అభిమానులు కూడా బెనిఫిట్ షోలు వేయకపోతే భారీగా సినిమాలకు నష్టం వస్తుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇటు దీనిపై మరి సినీ పెద్దలు స్పందించి ప్రభుత్వంతో మాట్లాడే అవకాశం ఉందంటారా? తప్పకుండా వినలే. ఎందుకంటే ఇటీవల కాలంలో బెనిఫిట్ షోలు అదేవిధంగా ఇటు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడం కొరకు నిర్వహించేటువంటి కార్యక్రమాలు వీటన్నిటిలో కూడా అనేక రకాలైనటువంటి తొక్కిసలాటలు కానీ లేకపోతే రభస గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితిని తరచూ చూస్తున్నాం. కాబట్టి దీనిపైన ప్రభుత్వం కూడా ఆచితూచి వ్యవహరిస్తుంది. ఇప్పటికీ దీనిపైన పుష్ప 2 సినిమాకు సంబంధించినటువంటి అంశంపైన మాత్రం బెనిఫిట్ షోలను రద్దు చేస్తామని ప్రకటించడంతో ఇటు సినిమాకు సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాలు కానీ లేకపోతే ప్రమోషన్స్ కార్యక్రమాలు కానీ వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉన్నది. దీనిపైన ఇప్పుడు జరిగినటువంటి సంఘటన బేస్ చేసుకొని ఈ నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పటికే సినిమా పెద్దలు కూడా ఇటు సినీ రంగ ప్రముఖులందరూ కూడా ఇటు మంత్రిని అంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డిని కలిసేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఇక్కడ నుండి జరిగేటువంటి ఏ కార్యక్రమాన్ని కానీ బెనిఫిట్ షోలు కానీ లేకపోతే ప్రమోషన్స్ కానీ లేకపోతే ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాలు కానీ వీటన్నిటిపైన కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఆ చర్యలు తీసుకునే విధంగా ముందస్తు సమాచారం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క షోలు రద్దయితే అనేక నష్టం జరుగుతుందని చెప్పేసి అదేవిధంగా తమ సినిమాను ప్రమోట్ చేసుకున్నటువంటి వెసలుబాటు కలగదని చెప్పేటువంటి ఒక ప్రయత్నం అయితే చేయబోతా ఉన్నారు. సినీ రంగ ప్రముఖులు ముఖ్యంగా నిర్మాతల మండలి కానీ లేకపోతే ఇతర కళాకారులు కానీ బృందం కానీ ఈ సినిమాటోగ్రాఫీని ప్రభుత్వం కూడా కలిసేటువంటి అవకాశం కనబడుతోంది. వెన్నెల తెలంగాణలో ఉదయం 7 గంటలకి మొదటి తొలి షో వేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి దీనిపై నిజంగానే 7 గంటలకే తొలి షో వేసే అవకాశాలు ఉన్నాయంటారా రాంబాబు? వాస్తవానికి 4 షోలు మాత్రమే ఈ థియేటర్లలో ప్రదర్శించాలి. కానీ ఈ యొక్క కొత్త సినిమాలు విడుదలైనప్పుడు ముఖ్యంగా పెద్ద హీరోలకు సంబంధించినటువంటి సినిమాలు
విడుదలైనటువంటి సందర్భంలో 6 షోలు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నైట్ నుంచే నైటు 1:30 కూడా 4 గంటలకు కూడా షో వేసేటువంటి అవకాశం, కొన్ని చిత్రాలు కూడా షోలు వేసినటువంటి పరిస్థితి ఉన్నది. 7 గంటల షో కూడా 9 గంటలకు, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకు, 6 గంటలకు, 9 గంటలకు కూడా షోలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 6 షోలు కూడా ఇటు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని థియేటర్లో 10 తర్వాత కూడా 11 గంటలకు షో కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటు సినిమానైతే ప్రమోట్ చేసుకోవడమే కాకుండా సినిమా నిర్మాణం చేసిన తర్వాత దాన్ని విడుదలైన తర్వాత సొమ్ము చేసుకున్నటువంటి ప్రయత్నంలో ఇటు నిర్మాతలు కానీ లేకపోతే చిత్ర యూనిట్ కానీ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ షోలు వేయడం కానీ లేకపోతే సినిమాకు హైప్ క్రియేట్ చేయడం కానీ అనేక వాళ్ళ ప్రయత్నాలు చేస్తూనే సినిమాకు ఆదాయాన్ని రాబట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 7 గంటల షోలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.